అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు ముగ్గురు మావోయిస్టులు. వారి మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రేపు ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మార్చురి వద్ద గ్రే హౌండ్స్ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నుండి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఈ ఉదయం అల్లూరి జిల్లా మారేడుమిల్లి అలాగే రంపచోడవరం మధ్యలో ఉన్నటువంటి కింటుగూరు వద్ద జరిగినటువంటి ఏదైతే పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పుల్లో ముగ్గురు ఎవరైతే మావోయిస్టులు మృతి చెందారు ఈ సంబంధించినటువంటి మావోయిస్టుల మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు బలగాల మధ్య. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఏదైతే అక్కడే కాల్పులు జరిగిన తర్వాత ఉదయం నుంచి తర్వాత పోలీసుల సమాచారం మేరకు వివరాలన్నీ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి 3 మృతదేహాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కాల్పుల సమయాల్లో మరికొంతమంది కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. సంబంధించి కూమింగ్ చేసినటువంటి పోలీసులకు అనువచ్చటు మావోయిస్టులు కూడా కొన్ని కాల్పులు జరిగాయి. ఇప్పుడు ఎవరైతే మృతి చెందినటువంటి ముగ్గురు అగ్రనేతలకు సంబంధించి గాజర్ల రవి అలియాస్ ఉదయ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలాగే 3వ వ్యక్తి అంజు స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. మావోయిస్ట్ ఉదయ్కు గార్డుగా అంజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏబులో మావోయిస్టు పెద్ద నేతలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విభాగంలో ఈ అంజు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గత నెల రంపచోడవరం పరిధిలోనే జరిగినటువంటి ఏదైతే వైరామవరం సంబంధించినటువంటి మండలంలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో అక్కడి నుంచి అరుణ సంబంధించిన టీం కూడా తప్పించుకుంటలేదు నేపథ్యంలో మొదటి నుంచి మొట్టపెట్టినటువంటి పోలీసులు ఈ రోజు ఉదయం తెల్లారగట్ల నుంచి కాల్పులు జరిగిన నేపథ్యంలో ముగ్గురు కూడా మృతి చెందారు. అరుణకు సంబంధించినటువంటి భర్త గతంలో తిరుపతి అలిపిరి దగ్గర చంద్రబాబు గత సీఎంగా ఉన్నప్పుడు జరిగిన దాడిలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. తర్వాత కాల్పుల్లో మరణించారు. ప్రస్తుతం 3 మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చికి తరలించారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు. రసూల్తో కలిసి సత్య టీవీ 9 రంపచోడవరం నుంచి.